అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు మా దగ్గర 475 ఆఫ్ 2024 కేసు మర్డర్ కేసు సంబంధించి కొన్ని వివరాలు వెల్లడిస్తున్నాము. ముద్దాయిలను ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇంకొకరిని తీసుకోవాల్సింది. అయితే మాకు కేసు పూర్వాపరాలు ఏమంటే 2024 డిసెంబర్ 20వ తేదీన చంద్రమాకులపల్లికి చెందిన విఆర్ఓ గారు మాకు ఫోన్ చేసి చెప్పి ఇట్లా గుర్తు తెలియని శవం ఒకటి బోయలగడ్డ అటవీ ప్రాంతంలో బాగా కుళ్ళిన స్థితిలో ఉందని చెప్పి తెలపడం జరిగింది. దాంతో మేము గుర్తు తెలియని శవంగా కేసు రిజిస్టర్ చేసి వెంటనే శవాన్ని ఫస్ట్ గుర్తించాలా ఎవరిదనేది దాని మీద మేము చుట్టుపక్కల పల్లెలకు పక్కనే ఉన్న మదనపల్లి అన్నమయ్య జిల్లాకు పంపించడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకొని వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు, వాళ్ళ తల్లి, వాళ్ళ బ్రదరు వీళ్ళందరూ మరుసటి రోజు ఉదయాన్నే ఆ స్పాట్కి రావడం జరిగింది. స్పాట్కి వచ్చిన తర్వాత కొన్ని ఆనవాళ్ళు అతనికి సంబంధించినట్టు చూసి వాళ్ళు కన్ఫామ్గా ఇది మా కొడుకు సోమశేఖర్ రెడ్డికి సంబంధించిన శవమేనని చెప్పని గుర్తించడం జరిగింది. అంతటా అతని యాటిట్యూడ్ గురించి తెలుసుకుంటే అతను 10 సంవత్సరాల క్రితం మ్యారేజ్ చేసుకోండి తన తాగుడుబోతు వ్యసనానికి లోనై భార్యను బిడ్డను వేధించడం వల్ల ఆ మగపిల్లవాడు ఆమె అతని భార్య ఇద్దరు వాళ్ళ సొంత బావిలోని దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దాని మీద మదనపల్లి తాలూకాలో కేసు రిజిస్టర్ చేయడం అయింది. ఆ కేసు రిజిస్టర్ అనంతరం ఇతను ఇంకా విపరీతమైన త్రాగుడికి అలవాటైపోయి నాకు రెండో పెళ్లి కావాలా, రెండో పెళ్లి చేయండి అని చెప్పని తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం, చంపుతానని బెదిరించడం, ఇరుగు పొరుగు ఎవరైనా అడ్డం వస్తే వాళ్ళని కూడా అదే ధోరణితో వాళ్ళ మీదకి తిరగబడడం, వాళ్ళని కూడా బెదిరించడం జరిగింది. వీళ్ళది మామిడి గుంపులపల్లి మదనపల్లి తాలూకా పిఎస్ లిమిట్స్కి వస్తుంది. దీంతో విసిగి వేసారిపోయిన తన తండ్రి గంగులప్ప రెడ్డి కొంతమందిని అతనికి తెలిసిన వ్యక్తులను మాట్లాడడం, వాళ్ళ ద్వారా ఇతన్ని వైదొలిగించుకోవడం జరిగింది. ఈ విషయాలన్నీ మాకు 21వ తేదీన కొంత ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మేము ఇది హత్య కేసుగా నమోదు చేసుకొని ఆ విధంగా మేము దర్యాప్తు చేయడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా మా ఎస్పీ గారు, చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఐపీఎస్ గారు చాలా మాకు సహకారం అందించి ముఖ్యంగా ముద్దాయిలను పట్టుకొనడంలో ఇంచుమించు పూర్తిగా చెప్పాలంటే సారే ఈ దర్యాప్తులో ఇన్వాల్వ్ అయిపోయినాడు. తర్వాత మా డిఎస్పీ గారు డేగల ప్రభాకర్ పలంనేర్ సారు ఆయన దగ్గరుండి పర్యవేక్షణ చేయడం జరిగింది. నేను దర్యాప్తులో భాగంగా ముగ్గురిని ఈ హత్యలో సంబంధించిన వ్యక్తులను పట్టుకోవడం, వాళ్ళని అరెస్ట్ చేయడం, ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి ఇంకా కొంత సమాచారాన్ని సేకరించడం జరిగింది. బోయలగడ్డ అటవీ ప్రాంతంలో ఈ గంగమ్మ దేవస్థానానికి వెళ్ళే కర్ణాటక చెందిన వాసులు కూడా ఎక్కువ మంది ఆ దారిలో కూర్చోవడం, భోంచేయడం, తర్వాత ఈ మద్యం తెచ్చుకొని సేవించడం జరుగుతున్నది. ఇప్పటి నుంచి ఆ ఏరియాలో మేము ఎక్కువగా పోలీసింగ్ తిప్పడం అనేది మొదలు పెడతాము. ఇది 3 పోలీస్ స్టేషన్ల పరిధిలోకి వస్తుంది. దగ్గర నిమ్మనపల్లి, తర్వాత మదనపల్లి తాలూకా, తర్వాత చౌడేపల్లి, తర్వాత పొంగనూరుకి 20 కిలోమీటర్లు చాలా దూరము. మదనపల్లి తాలూకాకు, నిమ్మనపల్లికు, చౌడేపల్లికు కొంచెం దగ్గర 2-3 కిలోమీటర్లు, మ్యాక్సిమం 4 కిలోమీటర్ల దూరంలో బోయకొండ గంగమ్మ అటవీ ప్రాంతము. ఈ అటవీ ప్రాంతంలో ఉండే ఫారెస్ట్ అధికారులకు కూడా మేము చెప్తున్నాము. అక్కడ ఏదైనా ఒక విజిలెన్స్ అడవి జంతువులకు పెట్టే కెమెరాలు లాంటివి గుర్తు తెలియని వ్యక్తులు అట్లా ప్రవేశించినప్పుడు ఆ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సిస్టంతో వచ్చే కెమెరాలు, కొన్ని సీక్రెట్ కెమెరాలు కూడా అరేంజ్ చేయాలని చెప్పని ఫారెస్ట్ అధికారులకు రిక్వెస్ట్ చేయడం అయింది. మేము కూడా ఇటువంటి ఇక మీదట అసాంఘిక కార్యక్రమాలు ఆ ఏరియాలో జరగకుండా తగిన చర్యలు తీసుకుంటాం. ఇది ప్రజలందరూ మాకు చాలా సహకారం అందించి ఆ ఏరియాలో ఇంక్వెస్ట్ కండక్ట్ చేసేటప్పుడు కానీ, తర్వాత స్థానికంగా ఉండే ముద్దాయిలను పట్టుకోవడంలో కానీ మంచి సహకారం అందించినారు. వాళ్ళకందరికీ మా చిత్తూరు జిల్లా పోలీస్ తరఫున మేము వాళ్లకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అట్లే ఈ ప్రెస్ మీట్కి వచ్చి మీరు దీన్ని వైడ్ పబ్లిసిటీ ఇచ్చి ఇటువంటి త్రాగుడుకు అలవాటు పడిన వ్యక్తులకు
వ్యక్తుల మీద ఆ విలేజ్లో సొంత గ్రామాల్లో గ్రామస్తులే కొంత నిఘా పెట్టి వాళ్ళ సమాచారం మాకు ఎప్పటికప్పుడు ఇవ్వగలరని మీ ద్వారా తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను. నమస్తే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.